ఇప్పటికి శ్రీ విష్ణు గారికి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్ గా అవుతుంది, ఎందుకంటే ఇది కేఎఫ్సి కోన ఫిల్మ్ కార్పొరేషన్ లో వస్తుంది సినిమా. బ్రాండెడ్ సినిమాకి ఒక బ్రాండ్ కేఎఫ్సి అనేవాళ్ళు, సినిమాకి ఒక బ్రాండ్. కోన ఫిల్మ్స్ అంటే రైటర్ గా కానివ్వండి, డైరెక్టర్ గా కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ గా కానివ్వండి, కోఆర్డినేటర్ గా కానివ్వండి, అన్నింటిలో తింట మా కోన గారు. సో అలాంటి ఒక బ్యానర్ నుంచి, అలాంటి కోఆర్డినేషన్ నుంచి వస్తున్న సినిమా ఈ సినిమా కాబట్టి డెఫినెట్ గా టైటిల్ కూడా ఒక మంచి అట్రాక్టివ్ టైటిల్ గా కామ్రేడ్ కళ్యాణ్ అని చాలా నచ్చింది, అందరికి క్యాచీగా ఉంది. అలాగే ప్రొడ్యూస్ చేస్తున్న వెంకటకృష్ణ గారు యంగ్స్టర్. అలాగే మీరు సినిమా హిట్ అయిన తర్వాత అలా వరుసగా మళ్ళీ కోన ఫిల్మ్ కార్పొరేషన్ లాగానే వరుస పెట్టి సినిమాలు తీయాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వచ్చేసిన భాస్కర భట్ల గారు, అలాగే మ్యూజిక్ విజయ్ గారు, ఆయన కాకినాడ నుంచి కంపోజ్ చేస్తున్నారు చెప్పారు, సరదా కదండి. బట్ చాలా బాగుందండి సాంగ్. అలాగే సిద్దిక్ పాండే సాంగ్, శ్రీరామ్ గారి పాడే సాంగ్ 2 సార్లు చూసినా కూడా బోర్ పడలేదు, విన్నా ఇంకా అసలు బోర్ పడదు. ఈ భాస్కర్ భట్ల గారు ఆయన సింగిల్ కార్డు లిరిసిస్ట్, ఆయన చాలా సంతోషం. అలాగే నాకు వచ్చిన శ్రీకాంత్ అయ్య గారు సార్ ఎలా ఉన్నారు, ఇవాళ వెరైటీగా బైక్ మీద వచ్చేసాడు. సరే, శ్రీకాంత్ అయ్య గారి గురించి చెప్పేది ఉంది, చాలా క్యారెక్టర్స్ చేశాడు, మంచి ఆర్టిస్ట్ కూడా కాదు. బ్రహ్మాజీ, మిగతా మంచి ఆర్టిస్టులు, ప్యాడీ తోటి సినిమా, వెరీ గుడ్ టెక్నీషియన్స్ తోటి స్ట్రాంగ్ గా సినిమా, మంచి సబ్జెక్ట్ తోటి మా అన్న మోహన్ గారు దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు అతని ఎగ్జిక్యూషన్ లో. సో డెఫినెట్ గా సినిమా ఒక రేంజ్ లో ఆడబోతుందని నా నమ్మకం. ప్రేక్షక దేవుళ్ళు కూడా నేను ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ టు మై హీరో శ్రీ విష్ణు గారు ఫర్ going to be achieve a very good hit. Thank you. థ్యాంక్ యూ రఘు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు శ్రీకాంత్ అయ్య గారిని మాట్లాడాల్సిన కోరుకున్నాను సార్. ఇది అంతే అండి, అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. మమ్మల్ని మా టీం ని సపోర్ట్ చేయడానికి మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సాంగ్ ఒరియపిల్ అనే సాంగ్ ఒరిస్సాలో షూట్ చేశాం. ఈ సినిమాలో 4 సాంగ్స్ డిఫరెంట్ కంపోజింగ్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి టోన్ ఇచ్చిన మా ఫ్రెండ్ విజయ్ గారి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ చాలా ఈజీగా మనం హమ్ చేసుకునే విధంగా మా లిరిక్స్ ఇచ్చిన మా పట్ల సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ క్యూట్ కంపోజింగ్ చేసిన మన రఘు మాస్టర్ కి థ్యాంక్స్ అండి. అలాగే మా క్రూ అంతా చాలా కష్టపడి సినిమా ఫినిష్ చేశాము. ఈ జర్నీలో మమ్మల్ని మా వెనుకుండి సపోర్ట్ చేసిన మా కోన సార్, నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే మా హీరో శ్రీవిష్ణు సార్. సార్ మీ గురించి చాలా చెప్పాలి. నేను చేసిన ఎర్రర్స్ అని వేరే ఎక్కడైనా అయితే ఇంకా పాస్పోర్ట్ లేకుండా పక్క దేశానికి పంపించేస్తారు. సార్ నన్ను చాలా బేర్ చేశారు, ఇప్పటికీ బేర్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను సార్, డెఫినెట్లీ తొందరగా రివీల్ చేస్తాను అది ఏంటన్నది. సార్ రవి సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. మా కిట్టు సార్ గురించి చాలా చెప్పాలి, ఇప్పుడు ఈ టైం సరిపోదు కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈవెంట్ చోట అంత టెక్నీషియన్స్ గురించి మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుకుంటామండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్. నా నాని శ్రీనివాస్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. బంగారు కొండ చాలా మంచి వ్యక్తి ఇవన్నీ అంటారు, కానీ మామూలు మొదలు కాదండి మనిషి. సీరియస్ కథ ఏంటి, ఎట్లా ఇది, ఎలా ఎంటర్టైన్మెంట్ 1/2, 2/3 మొత్తం లెక్క చేసి ఎప్పుడు రిలీజ్ చేయాలి. వివత్సైన మొదలు లవ్ యూ యాజ్ ఆల్వేస్ డార్లింగ్ సూపర్ హిట్ అవ్వాలి. చోటాకే గారు ఉన్నారు, ఆయన మంది దాటే. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఇక్కడ చాలా అమాయకంగా
మీకు తోడుగా ఇంకెవరైనా పిలవమంటారా అండి? చాలా ఓకే. అండ్ శ్రీకాంత్ అయ్యం గారిని కూడా వేదిక జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. నేను చాలా కన్ఫ్యూజ్ అని ఎవరు అని బైక్ రేసింగ్ ఏదో జరిగి వచ్చిందేమో అని అనిపించిందండి నాకైతే. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఫస్ట్ మన బివిఎస్ రవి గారితో మొదలు పెడదాం. హీరో అజిత్ గారి లాగా బైక్ మీద వచ్చాడు. అందరికి నమస్కారం. పాట వింటే చాలా రోజుల తర్వాత మంచి తెలుగు పాటలు, తెలుగు మాటలు, తెలుగు ఎక్స్ప్రెషన్స్ చాలా చంపేస్తా మనుషు ప్రజల్ని అనే పదాలు కానీ మతిపోగొట్టేది కానీ అంత చక్కగా ఉందంటే పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాం. చాలా థ్యాంక్ యూ భాస్కర్ అన్నయ్య, చాలా మంచి పాట రాశావు. చాలా కాలం పాటు పాట చూడండి మీరు, లూప్ లో డ్రైవ్ లో వెళ్తుంటే వినాలనిపిస్తుంది పాట. సరదాగా సాయంత్రం పూట చిన్న సెటప్ పెట్టుకుంటే అనిపిస్తుంది పాట, బైక్ మీద ఇయర్ ఫోన్స్ లో పెట్టుకుంటే అనిపిస్తుంది పాట. అలాంటి పాట చేయించారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే విజయపల్ గారి గురించి నాకు ఎప్పుడూ చాలా ఇష్టం. ఏంటంటే ఆయన దాని రూట్స్ లో ఉంటాడు. ఆ పాట కూడా అందులో రూట్స్ లో వచ్చింది. ఆయన మనం లాస్ట్ టైం బ్యాండ్ మ్యాన్ అనుకుంటాను, అడిగితే ఎక్కడి నుంచి వచ్చారని, ఇల్లు ఎక్కడంటే కాకినాడ. సరే కాకినాడ ఊరండి, ఇల్లు ఎక్కడ అని అడిగారు. ఇల్లు కూడా కాకినాడ అన్నాడు. కాదండి హైదరాబాద్ లో ఎక్కడ అన్నా, లేదు కాకినాడలో ఉంటానండి. కాకినాడ నుంచి మ్యూజిక్ అయినా మొత్తం ఫంక్షన్లకే పొద్దున గౌతమి, రాత్రి పొద్దున వస్తానని మన సాయంత్రం గౌతమికి వెళ్ళిపోతున్నాను. అంటే ఆ రూట్స్ లో ఇదివరకు మన మలయాళం మ్యూజిక్ డైరెక్టర్స్, కన్నడ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది ఆ రూట్స్ లో ఉండడానికి కారణం వాళ్ళ పల్లె వాసన, మట్టి వాసన కోసం అలా ఉంటారు. అలాంటి మంచి మ్యూజిక్ డైరెక్టర్ భాస్కర్ భట్లు, సరే ఇద్దరు రాజమండ్రి వాస్తవ్యులు, ఆయన కూడా ఇద్దరు కలిసి చాలా చక్కటి మ్యూజిక్ చేసి పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపించేది చేసినందుకు చాలా థ్యాంక్స్ కొరియా పిల్లలకి. ఇకపోతే మా హీరో శ్రీ విష్ణు, నేను మీకు కోన గారికి తెలుసు, మీరు చెప్పబోయేది ఒక 3-4 years బ్యాక్ మా ఆఫీస్ కి ఒక ఓటీటీ ఎక్విజిషన్ హెడ్ వచ్చాడు. చాలా ఒక 4-5 చాలా పెద్ద బాంబే నుంచి, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్. మాట్లాడుకుంటుంటే ఏమంటే నెక్స్ట్ 4 years లో ఎవరండి బాగా లీడ్ చేసే హీరోలు అని అడిగితే డోంట్ మైండ్, డోంట్ బి సర్ప్రైజ్ అన్నాడు. చెప్తారు కదా ఆతృతులు అంటే శ్రీ విష్ణు అని అర్థం. 4 years బ్యాక్, నాట్ 4 years బ్యాక్. అదేంటంటే అడిగితే అక్కడ సినిమాలు చూస్తారు కదా జనం, people will watch him because people like to watch his films. He has that face, he has that command on films. అంటే అసలు ఎవరో బాంబేలో వాడికి ఇది ఒరియా పిల్లగా వాడి గుజరాతీ రాజస్థాన్ అయి ఉంటాడు, కానీ వాడు అంత రీసెర్చ్ చేసి వాడు ఎందుకు అంటున్నట్టు వాడికి గందు కాబట్టి రీసెర్చ్ చేసి మీ గురించి చెప్పాడంటే అది మీరు అచీవ్ చేసుకున్న మీరు స్వయం కృషి కీప్ ఇట్ అప్ అండి. అలాగే నేను ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ కూడా చేశాను. మా డైరెక్టర్ అప్పుడే నాకు కనిపించింది కోన గారి దగ్గర, సార్ మంచి డైరెక్టర్ సార్ అనుకుంటా. ఈసారి చాలా సీరియస్ పాత్ర చేస్తున్నారు శ్రీ విష్ణు గారు అని రకరకాలుగా రాసేశారు. కానీ ఇప్పుడు రాగానే కోన వెంకట గారు, జానకి రామ్ గారు, అలాగే వెంకట కృష్ణ గారు కూర్చోబెట్టి చెప్పింది ఏంటంటే శ్రీ విష్ణు గారు అంటే నువ్వే కోరుకుంటావు అన్నారు. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చొని నవ్వడానికి కోరుకుంటాను, నేను కావాలంటే పక్క సీట్ మీద పడి కూడా నవ్వడానికి కోరుకుంటాను, అదే అంత ఊహించుంటుంది అని చెప్పారనమాట. సో ఎస్, కామ్రేడ్ కళ్యాణ్ అనగానే సౌండ్ కొంచెం సీరియస్ గా అనిపించినా కానీ ఆయన నుంచి వచ్చే సౌండ్ మాత్రం మిమ్మల్ని మామూలుగా నవ్వించదు, ఒక రేంజ్ లో ఉంటుంది అనమాట. సౌండ్ అంటే గుర్తొచ్చింది, మన సౌండ్ కి సంబంధించిందే మాట్లాడుకుంటున్నాం. సో ఇంకాసేపట్లో ఒరియా బిల్లా సాంగ్ లాంచ్ చేసుకోబోతున్నాం అనమాట. విజయ్ అనుకుంటా. ఈసారి చాలా సీరియస్ పాత్ర చేస్తున్నారు శ్రీ విష్ణు గారు అని రకరకాలుగా రాసేశారు. కానీ ఇప్పుడు రాగానే కోన వెంకట గారు, జానకి రామ్ గారు, అలాగే వెంకట కృష్ణ గారు కూర్చోబెట్టి చెప్పింది ఏంటంటే శ్రీ విష్ణు గారు అంటే నువ్వే కోరుకుంటావు అన్నారు. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చొని నవ్వడానికి కోరుకుంటాను, నేను కావాలంటే పక్క సీట్ మీద పడి కూడా నవ్వడానికి కోరుకుంటాను, అదే అంత ఊహించుంటుంది అని చెప్పారనమాట. సో ఎస్, కామ్రేడ్ కళ్యాణ్ అనగానే సౌండ్ కొంచెం సీరియస్ గా అనిపించినా కానీ ఆయన నుంచి వచ్చే సౌండ్ మాత్రం మిమ్మల్ని మామూలుగా నవ్వించదు, ఒక రేంజ్ లో ఉంటుంది అనమాట. సౌండ్ అంటే గుర్తొచ్చింది, మన సౌండ్ కి సంబంధించిందే మాట్లాడుకుంటున్నాం. సో ఇంకాసేపట్లో ఒరియా బిల్లా సాంగ్ లాంచ్ చేసుకోబోతున్నాం అనమాట. విజయ్ అనుకుంటా. ఈసారి చాలా సీరియస్ పాత్ర చేస్తున్నారు శ్రీ విష్ణు గారు అని రకరకాలుగా రాసేశారు. కానీ ఇప్పుడు రాగానే కోన వెంకట గారు, జానకి రామ్ గారు, అలాగే వెంకట కృష్ణ గారు కూర్చోబెట్టి చెప్పింది ఏంటంటే శ్రీ విష్ణు గారు అంటే నువ్వే కోరుకుంటావు అన్నారు. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చొని
నవ్వడానికి కోరుకుంటాను నేను, కావాలంటే పక్క సీట్ మీద పడి కూడా నవ్వడానికి కోరుకుంటాను నేను, అదే అంతకు మించి ఉంటుంది అని చెప్పారనమాట. సో ఎస్, కామ్రేడ్ కళ్యాణ్ అనగానే సౌండ్ కొంచెం సీరియస్ గా అనిపించినా కానీ ఆయన నుంచి వచ్చే సౌండ్ మాత్రం మిమ్మల్ని మామూలుగా నవ్వించదు, ఒక రేంజ్ లో ఉంటుంది అనమాట. సౌండ్ అంటే గుర్తొచ్చింది, వాళ్ళ సౌండ్ కి సంబంధించిందే మాట్లాడుకుంటున్నాం. సో ఈ కాసేపట్లో ఒరియా బిల్లా సాంగ్ లాంచ్ చేసుకోబోతున్నాం అనమాట. విజయ్ బిల్లా అందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలికేస్తున్నాం. మీ అందరు రెడీయా కదా? ఇంకా కొన్ని స్టాండ్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఆల్ సెట్ కదా? ఓకే, సో ఎస్, అయితే ఫస్ట్ ఎప్పుడైతే ఈ టైటిల్ మనందరినీ పలకరించిందో, కామ్రేడ్ కళ్యాణ్ అని కనిపించిందో, వెంటనే ఒక కామ్రేడ్ పాత్రలో శ్రీ విష్ణు గారు చేస్తున్నారు అని అర్థమైంది. అందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలికేస్తున్నాం. మీ అందరు రెడీయా కదా? ఇంకా కొన్ని స్టాండ్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఆల్ సెట్ కదా? ఓకే, సో ఎస్, అయితే ఫస్ట్ ఎప్పుడైతే ఈ టైటిల్ మనందరినీ పలకరించిందో, కామ్రేడ్ కళ్యాణ్ అని కనిపించిందో, వెంటనే ఒక కామ్రేడ్ పాత్రలో శ్రీ విష్ణు గారు చేస్తున్నారు అని అర్థమైంది. అండ్ కోన వెంకట్ గారు ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే విజయ్ బుల్గాని గారికి, భాస్కర్ భట్ల గారికి, పివిఎస్ రవి గారికి, రఘుబాబు గారికి, అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం. మన ప్రొడ్యూసర్ వెంకట కృష్ణ గారికి వెల్కమ్ అండి. అండ్ చోటాకే ప్రసాద్ గారు వెల్కమ్. స్టేజ్ మీద కదా, జస్ట్ ప్రోగ్రామ్ వరకు చెప్తున్నాను.